వారము ఏమి ధ్యానిస్తున్నామంటే నమ్మకం అనే కాన్సెప్ట్ని ధ్యానిస్తున్నాం. దాంట్లో లూకా సువార్త 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు గల ఆ యొక్క దృశ్యాంతాన్ని, ఉపమానాన్ని మొత్తం ధ్యానించాం. సో అందులో మనం వేసుకున్న ప్రశ్న ఏంటంటే, మిక్కిలి కొంచెములో నీవు నమ్మకముగా ఉన్నావా? బైబిల్ మొత్తం మనకు చెప్పే సారాంశం, మిక్కిలి కొంచెములో నీవు నమ్మకముగా జీవించినట్లయితే ప్రభువు ఎక్కువలో కూడా నీవు నమ్మకంగా ఉంటావని తలచి ఎక్కువ నీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. సో ఈ విషయాన్ని ధ్యానించినప్పుడు మరి మనిషి జీవితంలో కొన్ని అంశాలు, అంటే 7 అంశాలు ధ్యానించాం. సో 7 అంశాలు ఏంటి, మనిషి జీవితంలో ఏంటి 7 అంశాలు ఉంటాయి అన్నప్పుడు, మొదటి అంశము మాటలు. గడిచిన వారం దీన్ని ధ్యానించున్నాం. మాటలు అనే యొక్క అంశంలో నీ నమ్మకత్వం, మిక్కిలి కొంచెంలో నీ మాట నమ్మకంగా ఉందా లేదా అనే అంశాన్ని ధ్యానించినప్పుడు, మాటల్లో నీవు నమ్మకంగా ఉండాలి అంటే 3 విషయాలు కలిగి ఉండాలని చెప్పాను. మొదటిది, నీ మాటలు నీతిమంతుని మాటల వలె ఉండాలి. ఎలా ఉండాలి మన మాటలు? నీతిమంతుని మాటల వలె ఉండాలి అని ధ్యానించుకున్నాం. రెండవది ఏంటి అంటే, నీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదు అనేటట్టు ఉండాలి. సో మాట మార్చేవాడిగాను, వేషధారిగాను ఉండకూడదు. మూడవది ఏంటంటే, నీ మాటలు, నీ వస్త్రధారణ, నీ ప్రవర్తన, నీ నడవడిక నీ మాటలకు మ్యాచ్ అయ్యే విధంగా సూటిగా ఉండాలి. అంతేగాని అవి ఒకేలాగా ఇవి ఒకలాగా ఉంటే జనులు మనల్ని నమ్మరు. నమ్మకత్వాన్ని కోల్పోయిన తర్వాత నీవు ఏమి చెప్పినా అది ఫలితం ఉండదు. కనుక మాటలు అనే అంశంలో 10 ప్రశ్నలు వేశాను. సో 10 ప్రశ్నల్లో మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నాం. సో మాటలు అనే యొక్క క్షేత్రంలో నీ నమ్మకత్వం ఎంత అని పరీక్షించుకుందాం. మరి ఈరోజు రెండవ అంశముగా వస్తువులు, మనిషి జీవితంలో వస్తువులు అనే క్షేత్రంలో నీవు నేను ఎంత నమ్మకంగా ఉన్నాం. ఇక్కడ ప్రశ్న ఏంటి, నీవు వస్తువులు ఇచ్చుటలో కానీ తీసుకునే విషయంలో కానీ నీ నమ్మకత్వం ఎంత? వస్తువులు ఇచ్చుటలో కానీ తీసుకునడంలో కానీ నీ నమ్మకత్వం ఎంత అనే విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాలని ఆశిస్తుండగా, పరిశుద్ధాత్ముని యొక్క స్వరం వినడానికి లోతుగా అవకాశాన్ని ఇద్దాం, ధ్యానిద్దాం. ఒక్కొక్క మాటను పైకి సమాధానము చెప్పేటప్పుడు అందరికీ కరెక్ట్ సమాధానాలు తెలుసండి. బోధించే నాకు ఒక్కడికే కాదు, ఓకేనా? పరిశుద్ధాత్మునికి ఎలాగైతే కరెక్ట్ సమాధానాలు తెలుసో, జీవించే మనకు కూడా కరెక్ట్ ఆన్సర్లు తెలుసు. కానీ చాలాసార్లు ఆ యొక్క సరైన సమాధానంలో జీవించలేకపోతూ ఉంటాం. అందుకే పరిశుద్ధాత్ముడు నీ జీవితము ఎక్కడైనా హృదయ అంతరంగమందు ఇలా ఉందేమో పరీక్షించుకో సహోదరుడా, సహోదరి అని మనతో మాట్లాడుతున్నప్పుడు, నిజముగా నీవు నీ యొక్క బలహీనతను, నీ యొక్క అంశాన్ని ఒప్పుకున్నట్లయితే, అయ్యా పైకి నేను మంచే మాట్లాడుతున్నాను, పైకి నేను మంచే చెబుతున్నాను, పైకి నా యొక్క ప్రవర్తన కరెక్ట్గానే ఉంది, కానీ హృదయ అంతరంగంలో నా యొక్క ప్రవర్తన సరిగా లేదు అని నిన్ను నీవు ఒప్పుకొని పశ్చాత్తాపము నొంది, ప్రభువా నేను మారాలనుకుంటున్నాను అని మారు మనస్సు నిమిత్తము ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించుకుంటే, దేవుడు ఈరోజు నిన్ను నన్ను సరిచేయవాడే ఉన్నాడు. కనుక వస్తువు విషయంలో నీవు నేను ఎంత నమ్మకంగా జీవిస్తున్నాం, వస్తువుల విషయంలో నీవు నేను ఎంత నమ్మకత్వపు జీవితాన్ని జీవిస్తున్నాం అని పరీక్షించుకుందాం. ఒకసారి లేఖన భాగంలోకి వెళ్తే మత్తయి సువార్త 13వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 12వ వచనం చదవమ్మా. చూడండి, ఇక్కడ కలిగిన వానికే ఇవ్వబడును, వారికి సమృద్ధి కలుగును, లేని వారికి కలిగినది కూడా వాని యొద్ద నుండి తీసివేయబడును. సో ఇప్పుడు నువ్వు కలిగిన వాడవా, లేనివాడవా? మనం ఇప్పుడు కలిగిన వాడిగా ఉన్నామా, లేనివాడిగా ఉన్నామా?
ఒకేలా మాకేముంది బ్రదర్, మాదంతా చిన్న కుటుంబము, చిన్న ఫ్యామిలీ, ఏదో ఉన్న కాడికి అలా నడుస్తుందిలే, లేని వాళ్ళమైనా అనుకుంటున్న సహోదరుడా, లేనివాడిగా ఉంటే వాక్యం ఏమంటుంది ఇక్కడ? లేనివాడి అంటే లేనివాడికి కలిగినది కూడా తీసివేయబడతాడట. సో ఇక్కడ లేనివాడు, ఉన్నవాడు, కలిగినవాడు అంటే అర్థం ఏంటో ముందు తెలుసుకుందాం. సో కలిగినవాడు అంటే ధనవంతుడు, లేదా బాగా ఉన్నవాడు, లేదా ఉన్నత స్థితిలో ఉన్నవాడు, లేదా రాజ్యవంశములకు సంబంధించిన వాడు, ఇవేవి కావండి. కలిగిన వాడు అంటే ఇది కాదు. మన ఫీలింగ్ ఏంటంటే కలిగిన వాడు అంటే బాగా ధనములో ఉన్నవాడు, బాగా పలుకుబడి ఉన్నవాడు, బాగా రాజకీయంగా పలుకుబడి ఉన్నవాడు, బాగా నెట్వర్క్ ఉన్నవాడు, లేదా రాజ్య కుటుంబానికి సంబంధించిన వాడు, వీరిని మనం కలిగిన వారు అనుకుంటున్నాం. ఇక్కడ కలిగిన వారు అంటే దేవుని యొక్క మాట చొప్పున విని నమ్మకముగా చేయువాడు కలిగిన వాడు. సో వింటున్న వారు బైబిల్లో రాసుకోవాలండి. కలిగిన వాడు అంటే ఎవరంటే ఇక్కడ మనం కలిగిన వాడంటే ధనికంగా కలిగిన వాడు అని ఊహించుకుంటున్నాం. కాదు. అయ్యో ఇదేంటి దేవుడు కలిగిన వాడికి ఇస్తానంటున్నాడే, మరి లేని మాలాంటి వారికి ఇంకా ఇవ్వనంటున్నాడే, ఇదేంటండి దేవుడు పక్షపాత? దేవుడు ఎన్నటికీ పక్షపాతి కాదు. అర్థమవుతుందా? దేవుడికి ఎక్కడ కూడా పక్షపాతము లేదు. ఆయనకు అందరూ సమానులే. సో ఇక్కడ కలిగిన వాడు అంటే నీవు లోకానుసారమైన అర్థంలో ఉన్నవాడు, లేనివాడు, కలిగిన వాడు, లేనివాడు, ఇలాంటి మాటల యొక్క అర్థాంతములో మన యొక్క జీవితము సాగిపోతూ కలిగిన వాడు అనే పదం కనిపించిన వెంటనే ఆ అర్థంలోకి వెళ్ళిపోతున్నాం. సో కలిగిన వాడు అంటే ఏంటి? దేవుని మాట చొప్పున విని నమ్మకముగా చేయువాడు, అతన్ని మనం కలిగిన వాడు అంటాం. అంటే దేవుని యొక్క మాటల యందు విశ్వాసం ఉంచి తను చేసే క్రియలు నమ్మకము కలిగి చేయువాడు కలిగినవాడు. ఆ విధంగా మాట యందు విశ్వాసం ఉంచి నమ్మకమైన క్రియలు జరిగించావనుకోండి, ఏమవుతుంది అంటే నీకు సమృద్ధినిస్తాడు అని దేవుడు చెప్తున్నాడు. నీ క్రియలు నమ్మకమైనవైతే సమృద్ధినిస్తాడు అని దేవుడు చెప్తున్నాడు. రెండవది, ఇక్కడ లేనివాడు అంటే ఎవరు? బీదవాడు. ఓకేనా? ఇటువంటి చిన్న ఏదో కూలి పని చేసుకునేవాడు, లేదా రోడ్డు మీద అలా ఇలా చిన్న వ్యాపారము చేసుకుంటూ చిన్నగా ఎంతసేపు ఉన్నవాడు లేనివాడంటే ధనముతోనే మనము చూసుకుంటున్నాం. ధనము దేవుడు తయారు చేసింది కాదండి, మనము తయారు చేసుకున్నాం. అర్థమవుతుందా? సో ఉన్నవాడు లేనివాడు వ్యత్యాసం అది కాదు. లేనివాడు ఇక్కడ అంటే ఎవరు అంటే దేవుని మాట యందు విశ్వాసము లేక తన క్రియలు నమ్మకత్వముతో జరిగించని వాడిని లేనివాడు అంటున్నారు. అర్థమవుతుందా అండి? లేనివాడు అంటే ఏంటి? దేవుని మాటల యందు విశ్వాసము లేక తన క్రియలు నమ్మకముతో జరిగించలేని వాడు లేనివాడు. సో ఇక్కడ నీవు నేను నిజముగా కలిగిన వాడిగా ఉన్నామా లేక లేనివాడిగా ఉన్నామా? ఇది మనకు ఒక ప్రశ్న. మన అంతరాత్మకు మనం ప్రశ్నించుకోవాల్సిన అంశం. నిజముగా దేవుడు నాతో మాట్లాడుతున్న మాటలు నేను వింటున్నానా, గ్రహించుకుంటున్నానా? ఆ యొక్క మాటల యొక్క విశ్వాసముతో నమ్మి ఆ యొక్క మాటలనందు నేను విశ్వాసము కలిగి నేను చేసే క్రియలు నమ్మకంతో చేస్తున్నావా, నమ్మకంతో చేస్తున్నానా? దేవుడు ఈరోజు నీతో నాతో అడుగుతున్న మాట, కుమారుడా ఇన్ని దినములు నేను నీతో మాట్లాడుచున్నాను, కుమారుడా ఇన్ని పాటలు నీవు నా ద్వారా నా గురించి వింటున్నావు, దిగో కుమారుడా నా దైవజనులు అంటే నా యొక్క భక్తులు నా యొక్క వారు పాడుతున్న పాటలను వింటున్నావు. వారు రాసిన పాటలైతేనేమి, వారి ద్వారా నేను మాట్లాడుతున్న మాటలైతేనేమి, ఇదిగో ఇన్ని మాటలు వింటున్నావు. మరి నిజంగా మాటల యందు విశ్వాసాన్ని పెంచుకున్నావా? ఆ విశ్వాసం పెరిగిన విశ్వాసంతో నీ క్రియలు నమ్మకంగా చేస్తున్నావా? ఒక్కసారి ప్రశ్నించుకుందామా? చూడండి ఒకసారి దీనికి సంబంధించిన కాంటెంట్ మనకు బైబిల్లో ఇంకా స్పష్టంగా దేవుడు వివరించాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి 30వ వచనం వరకు. ఇక్కడ ఈ విధంగా కలిగిన వాడవైతేనే, ఏ కలిగిన వాడవు? దేవుని మాట యందు విశ్వాసము నీ క్రియల యందు నమ్మిక కలిగిన వాడవైతేనే
పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. లేదంటే పరలోక రాజ్యంలో స్వతంత్రము నీకు రాదు, పరలోక రాజ్యాన్ని చేరలేవు. సారీ టు సే, నిత్య నరకానికి వెళ్ళిపోతాం. కనుక ఈరోజు నిజంగా దేవుని యొక్క మాట నీకు అర్థమవుతున్నట్లయితే ఏం పెంచుకోవాలి? కలిగిన వాడిగా నీవు ఉండాలి. కలిగిన వాడిగా అంటే అర్థం ఏంటి? దేవుని మాట యందు విశ్వాసము దినప్రతిదినము పెంచుకుంటూ నీ క్రియల యందు నీవు నమ్మిక కలిగి నీ క్రియలు చేసినట్లయితే నీవు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఓకేనా? చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి 30వ వచనం వరకు చదవమ్మా. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై. వింటున్నారా అండి? పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఇక్కడ మనిషి ఎవరు అంటే తండ్రి. దేశాంతరం వెళ్ళిపోతున్న యొక్క యజమానుడు ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు లేదా కుమారుడైన యేసుక్రీస్తు. సో ఈయన ప్రభువుగా ఉన్నాడు. మరి మనను దాసులు ఎవరమంటే మనమే దాసులం. సో దాసులమైన మనలను పిలిచి అతడు ఒకరికి 5 తలాంతులను. ఒకరికి ఎన్ని తలాంతులు ఇచ్చాడట? 5 తలాంతులు ఇచ్చాడు. ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు. ఒకరికి 1 ఇచ్చాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ ముగ్గురినే తీసుకున్నాడు. కానీ దీని అర్థం ఏంటంటే సృష్టి మొత్తం మీద ముగ్గురే వ్యక్తులు ఉన్నారని కాదండి. ఒక్కొక్కరికి కొంత భాగాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళాడు. అది కూడా ఎలా ఇచ్చాడు? అక్కడ క్లియర్గా ఒక మాట రాయబడింది, చదవమ్మా. ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి. ఎవని సామర్థ్యము కొద్దిగా వారికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయాను. కుమారుడా, కుమార్తె, సహోదరుడా, సహోదరి, ఈరోజు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నానంటే నీకున్న సామర్థ్యము కొలది నీకు దేవుడు సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చాడు. అదేంటో తెలుసా? నీ జీవితం. కానీ ప్రతి వ్యక్తికి కూడా కొంత జీవితాన్ని ఇచ్చాడండి. నీవు ఆ యొక్క జీవితంలో నీవు నిజముగా దేవునికి ఉపయోగకరమైన పని చేస్తే ఆ జీవితపు యొక్క సమయాన్ని కూడా పెంచడానికి దేవుడు సామర్థ్యం. ఆల్రెడీ బైబిల్లో మనం చూసాం. ఓకేనా? ఒక వ్యక్తి ప్రార్థించగా ఆయన జీవితాన్ని 15 సంవత్సరాలు పెంచినట్టుగా చూసాం. ఆ పెంచిన ఆ యొక్క వ్యక్తి ద్వారానే ఆ యొక్క వంశములో నుంచే యేసు యొక్క జనము, ఓకేనా, యేసు యొక్క జననం వచ్చినట్టుగా కూడా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? మరి కనుక నీవు నిజముగా నీ యొక్క సామర్థ్యం కొలది నీకు ఇచ్చిన ఆ యొక్క జీవితాన్ని ఈ ముగ్గురు వ్యక్తులు ఎలాగైతే ఉన్నారో ఇక్కడ మనం స్టోరీ అంతా తెలుసు కదా. 5 తలాంతులు పొందుకున్న వ్యక్తి ఏం చేశాడు? 5 తలాంతులు ఇంకొక 5 తలాంతులుగా మార్చి వ్యాపారం చేసి మొత్తం 10 తలాంతులు చేశాడు. 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి ఆ 2కు ఇంకొక 2 సంపాదించి 4 తలాంతులుగా చేశాడు. అంటే ఇచ్చిన దాన్ని రెట్టింపు చేశాడు, ఇచ్చిన దాన్ని ఫలింప చేశాడు, ఇచ్చిన దాన్ని వృద్ధి చెందించాడు. అయ్యా సహోదరుడా, 3వ వ్యక్తి 1 తలాంతు తీసుకున్న వ్యక్తి. మేబీ ఆ వ్యక్తి అనుకున్నాడేమో అటు పక్కోడికేమో 5 ఇచ్చాడు, నాకేమో 1 ఇచ్చాడు. అటు పక్కవాడికి 5 ఇచ్చాడు, నాకు 1 ఇచ్చాడు అనుకున్నాడేమో. నీవు నేను అనుకుంటున్నా కదా, చూడు అటు పక్కోడికి దేవుడు ఎంత లగ్జరియస్ లైఫ్ ఇచ్చాడు. వాడికి ఏమయ్యా ఇల్లు, కార్లు, రమ్మంటే పనివాళ్ళు, పొమ్మంటే పనివాళ్ళు. అతనికి ఏమండి దేవుడు అన్ని ఇచ్చాడు. పొరిగింటి సంసారాన్ని చూసి బాధపడుతున్న సహోదరుడా, పొరిగింటి సంసారాన్ని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ కదండి అది. నీ సహోదరుడి భార్యనైనను, పిల్లనైనను, గాడిదనైనను, ఎద్దునైనను, దేనినైనను నీవు ఆశించకు. నీ సామర్థ్యం కొలది దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. అర్థమవుతుందా? సో మరి నీ సామర్థ్యం కొలది దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆ యొక్క ఇచ్చిన వాటిలో నీవెంత నమ్మకముగా. అందుకే ప్రశ్న ఏంటి? మిక్కిలి కొంచెములో నీవు నమ్మకముగా ఉన్నావా? నీకు ఇచ్చిన ఆ యొక్క జీవితపు పీరియడ్ ఏదైతే ఉందో ఆ యొక్క జీవితపు పీరియడ్లో ఇక మొదటి 2 వ్యక్తుల్లాగా ఇచ్చిన దాన్ని రెట్టింపు చేయువారిగాను, ఇచ్చిన దాన్ని ఫలింప చేయువారిగాను, ఆ విధంగా నీకు ఇచ్చిన జీవితాన్ని దేవుని కొరకు ఉపయోగించి
దేవునిలో ఫలింపచేస్తున్నావా? ఆ మిక్కిలి కొంచెంలో నీవు నమ్మకమైన వాడిగా దేవుని పట్ల జీవిస్తున్నావా? ఎలా ఉన్నావు నువ్వు? ఆ మొదటి ఇద్దరులాగా ఉన్నావా? చివరి వ్యక్తి ఏం చేశాడు? అయ్యో, ఇచ్చిన నా యజమాని సామాన్యుడు కాదు, విత్తని చోట పంటను కోయువాడు. ఎలాంటి వాడట? విత్తని చోట. విత్తుతేనే కదండి పంట వస్తుంది. అలాంటిది విత్తని చోట పంటను కోయువాడు. అలంకారంగా చెప్తున్నాడు. అంటే అంత దుర్మార్గుడు, అంత కఠినుడు. కినా అర్థమవుతుందా? అంత కఠినుడు, విత్తని చోట పంటను కోయువాడు. కినా అలాంటి కఠినుడు నా యొక్క యజమాని కనుక జాగ్రత్తగా దాన్ని దాచిపెట్టి మరలా తిరిగి ఇచ్చేద్దాం. అది మూడో వ్యక్తి చేశాడు. నీవు నేను ఇప్పుడు కూడా ఈ మిక్కిలి కొంచెమైన మన జీవితంలో ఒక్కొక్క విషయంలో మనము కూడా అలా దాచిపెట్టి ఎక్కడైనా మూడో వ్యక్తిలాగున్నామేమో. ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తాను. నీకున్న తలాంతు ఏంటో నువ్వు ఈ పాటికి గుర్తించావా? మొదటి ప్రశ్న, నీకున్న తలాంతు ఏంటో నువ్వు ఈ పాటికి గుర్తించావా? ఇంకా గుర్తించలేదంటే సహోదరుడా, సహోదరి, నువ్వు మూడవ వ్యక్తికి సాదృశ్యంగా ఉన్నావు. దేవుడు నిన్ను పంపించేటప్పుడు తల్లి గర్భమందు, చూచాలి గర్భమందు నీవు రూపింపబడక మునిపే, దావీదు అంటాడు కదా, చూచాలి గర్భమందు నేను రూపింపబడక మునిపే నా కన్నులు నిన్ను చూచి ఉన్నాయి, నా ఎడల నీవు గొప్ప ఉద్దేశములు కలిగి ఉన్నావు. దావీదు అంటున్నాడు. మరి నీవు నేను కూడా ఈ భూలోకానికి రావడానికంటే ముందే నీ పట్ల నా పట్ల గొప్ప ప్రయోజనము, గొప్ప ఎన్నో ప్రణాళికలు కలిగి దేవుడు నన్ను ఈ లోకానికి పంపినప్పుడు, అయ్యా సహోదరుడు, అయ్యా సహోదరి, నీ పట్ల దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? నా పట్ల నా యొక్క భర్త ఉద్దేశం ఏంటి? నా పట్ల నా యొక్క భార్య ఉద్దేశం ఏంటి? నా పట్ల నా పిల్లల యొక్క ఉద్దేశం ఏంటి? నా పట్ల నా యొక్క ఇరుగు పొరుగు వారి యొక్క ఉద్దేశం ఏంటి? నా పట్ల నా సంఘ సభ్యుల యొక్క ఉద్దేశం ఏంటి? సమస్తము ఎరిగిన నా సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుని యొక్క ప్రశ్న, నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని నీవు ఎరిగి ఉన్నావా? అన్నా ప్రయత్నిస్తున్నానన్నా, ఎంత ప్రయత్నించినా నాకేం తెలియట్లేదన్నా. నీ సహవాసము దేవునితో అంతగా లేదు. నువ్వు నిజముగా నీ సహవాసాన్ని అంతగా కొలిచినట్లయితే, ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మనమందరం ఒక సహవాసం కదా? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మనందరం ఒక సహవాసం కదా, ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి, బ్రదర్ మీరు నా గురించి ఏమనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను, కరెక్టా తప్ప? 90% లేదా 95% మీరు కరెక్ట్ గెస్ చేయొచ్చు. నేను మీ గురించి ఏమనుకుంటున్నాను, ఓకేనా? ఎందుకంటే మీరు నా పట్ల జరిగించిన ప్రవర్తన, మీరు నా ఎదుట నడిచిన విధానము, మీరు నా ఎదుట జీవించి చూపించిన విధానము, మీకు నాకున్న సహవాసాన్ని బట్టి మీ గురించి నేనేమనుకుంటున్నానో మీరు ఎరిగిన వారై ఉంటారు. సేమ్ ప్రశ్న ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ కుమార్ ఉన్నారు, ఆయన చర్చికి మనం పోవట్లేదు, ఓకేనా? బ్రదర్ నా గురించి సతీష్ కుమార్ ఏమనుకుంటుంటారు చెప్పగలరా? ఇస్ ఇట్ పాసిబుల్? ఎందుకు? నీకు ఆయనకు సహవాసం లేదు. సో ఇప్పుడు దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడో నువ్వు గ్రహించలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏంటి? దేవునికి నీకు మధ్య కూడా ఉండవలసినంత సహవాసము లేదు. నీవు దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని నీకు ఇచ్చిన తలాంతులను, దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ వరములను, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ ఫలముల సమృద్ధిని ఇంకా నీవు ఉపయోగించుకోలేకపోతున్నావు, ఇంకా నీవు వాడలేకపోతున్నావు, ఇంకా జీవితము పొత్తము. అందుకే నేను ఒక పాటలో ఈ విధంగా అంటాను, పొద్దువాలి పోకముందే, పొద్దువాలి పోకముందే, పొద్దువాలి పోకముందే, జీవితము చేజారిపోకముందే, పొద్దువాలి పోకముందే, పొద్దువాలి పోకముందే, జీవితము చేజారిపోకముందే, నీ రాజ్య స్థాపనకై తండ్రి నీ చిత్తముకై, నీ రాజ్య స్థాపనకై తండ్రి నీ చిత్తముకై
వాడుకో యేసయ్యా, వాడుకోవయ్యా, వాడుకో యేసయ్యా, వాడుకోవయ్యా. పొద్దు వాలిపోకముందే, అర్థమవుతుందా అండి? జీవితము చేజారిపోకముందే నా సహోదరుడా ఈరోజు మేలుకో, నా సహోదరి ఈరోజు మేలుకో. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, ఇంకెప్పుడు మేలుకుంటావు? అదే అంటాం కదా, టాబ్లెట్లు ఎప్పుడు వేసుకోవాలండి? బ్రతికుండంగానే. ఊపిరిపోయిన తర్వాత ఏ టాబ్లెట్ వేసినా ఉపయోగం ఉండదు. సో జీవితము చేజారిపోయిన తర్వాత ప్రభువా, ఓకేనా, ఆకులు కాలిపోయాక ఏదంటారు కదా, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి? సమత చెప్తారు కదా, ఇవన్నీ మనకు తెలుసు. సో జీవితము చేజారిపోయిన తరువాత నా పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు ఏంటి అని నీవు ధ్యానిస్తే ఫలితం లేదు సహోదరుడా. అందుకంటున్నాను, నిజముగా దేవుడిచ్చిన మిక్కిలి కొంచెమైన ఆ జీవితములో నా పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను, ఉద్దేశమును నీవు తెలుసుకున్నావా? ఇది ఎప్పుడు నువ్వు ప్రశ్నించుకోవాల్సిన అంశం. తెలుసుకోలేదు అంటే అర్థం ఏంటి? నీవు ఇంకా ఇప్పటికీ దేవునితో యేసు కోరుకుంటున్నంత సహవాసపు జీవితాన్ని నీవు ఇంకా చేరుకోలేదు, ఇంకా జీవించట్లేదని అర్థం. అలా జీవించని నాడు యేసు ఉన్న పరలోక రాజ్యంలో నీవు ప్రియ స్నేహితుడిగా మారలేదు కనుక ఆ పరలోక రాజ్యంలో నీవు స్థానాన్ని కోల్పోతావు. ఆ స్థానాన్ని కోల్పోయినప్పుడు నీ యొక్క స్థానం ఏంటి? నిత్య నరకం. కనుక ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ కడవరి దినాల్లో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటి? నీవు ఆయన సహవాసంలోకి రావాలి. ప్రతిదినము ఆయన యొక్క సహవాసము, లోతైన సహవాసంలోకి వచ్చినప్పుడు, ఆయనకు నీ పట్ల ఉన్న కలిగిన ప్రణాళికలను తెలుసుకున్నప్పుడు అప్పుడు నీవు నమ్మకంగా జీవించగలుగుతావు. రెండవ ప్రశ్న, ఇక్కడ నమ్మకముగా జీవించిన ఆ యొక్క ఇద్దరు వ్యక్తులను దేవుడు ఏమంటున్నాడంటే, బల నమ్మకమైన మంచి దాసుడా. చదువు ఒక్కసారి అక్కడ, బల నమ్మకమైన మంచి దాసుడా. రెండు మాటలు ఉన్నాయి, చదువు. మొదటి మాట ఏంటి? బల నమ్మకమైన మంచి దాసుడా. రెండో మాట ఏంటి? నీవు ఈ మిక్కిలి కొంచెములో ఎలా ఉన్నావట? నమ్మకముగా ఉన్నావు. సో ఈరోజు నేను అడుగుతున్నాను, బల నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే జీవితము, అలాంటి నమ్మకమైన మిక్కిలి కొంచెములో నమ్మకమైన జీవితము నీవు నేను దేవుని సన్నిధిలో జీవిస్తున్నామా? అందుకే కదండి ఇంత ప్రారాటం. అందుకే కదా ఒక్కొక్క అంశములో మిక్కిలి నమ్మకముగా ఎలా జీవించాలని ఇంతగా చర్చించుకుంటున్న పరిశుద్ధాత్ముడు ఇంత లోతుగా మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా, అమ్మ, ఈరోజు పరీక్షించుకో అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా సహోదరుడా? అర్థమవుతుందా సహోదరి? సో మిక్కిలి కొంచెమైన ఈ జీవితంలో బలా నమ్మకమైన మంచి దాసుడా, నేను నీకు ఇచ్చిన ఈ మిక్కిలి కొంచెంలో నీవు నా కొరకు ఉత్తమంగా జీవించావు, నమ్మకంగా జీవించావని దేవుని ఎదుట సాక్ష్యము పొందుకునేలా నీ జీవితం నా జీవితం ఉందా అనే పరీక్షలోకి మనం ఈరోజు వెళ్తున్నాం. సో ఈ పరీక్షలోనే మొదటి అంశం ఏం ధరించామంటే, నా జీవితంలో మాటలు అనే క్షేత్రంలో నేను మిక్కిలి నమ్మకంగా జీవించానా అని గడిచిన వారం ప్రశ్నించుకున్నాం. మరి ఈరోజు ఈ వారము మన ఈ కొద్దిపాటి జీవితంలో వస్తువుల విషయంలో, అంటే వస్తువు ఇచ్చుటలో కానీ తీసుకుంటలో కానీ మిక్కిలి నమ్మకమైన జీవితము జీవిస్తున్నామా? సో మొత్తం 6 ప్రశ్నలు వేస్తానండి. ఓకేనా? అందరికీ సమాధానాలు తెలుసు, కానీ సమాధానానుసారంగా ఉన్నామా లేక వేరే సమాధానాలు మన జీవితంలో కొనసాగిస్తున్నామా చెక్ చేసుకుందాం. 6 ప్రశ్నలు వేస్తాను, దయచేసి రాసుకోవాలి. 6 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, నీ వస్తువులు, అవి ఉదాహరణకు ప్లేట్, గ్లాస్, ఇంట్లో వస్తువులు, లేదా బైక్, కారు, ఎక్సెట్రా ఎక్సెట్రా, నీ వస్తువులు దేవుని సన్నిధిలో ఖర్చు చేయుటలో నమ్మకంగా ఉన్నావా? ఎలా ఖర్చు చేస్తావు? నీ వస్తువులు దేవుని సన్నిధిలో ఖర్చు చేయుటకు, అదర్వైజ్ ఖర్చు చేయుటలో ఎలా చేస్తావు? నమ్మకంగా చేస్తావా? ఎలా చేస్తే నమ్మకంగా చేసినట్లు? అందుకే అడుగుతున్నాను. నీ వస్తువులు, ఎగ్జాంపుల్ చెప్పే కదా, నీ ఇంట్లో ప్లేట్ కానీ, నీ ఇంట్లో గ్లాస్ కానీ, ఓకేనా, నీ యొక్క బైక్ కానీ, నీ యొక్క కారు కానీ, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా,
నీ వస్తువును దేవుని సన్నిధిలో ఖర్చు చేసేటప్పుడు ఎలా చేస్తావు? మొదటిది, సందేహిస్తూ చేస్తానన్నా. ఎలా చేస్తాను? సందేహిస్తూ. వీడికి వస్తువు ఇస్తున్నాను, మరి తిరిగి వస్తుందంటావా? తిరిగి వాడుకున్నాక ఇస్తారంటావా? ఏమో అబ్బా, కానీ ఏం చేద్దాం, ఇవ్వకపోతే ఏమనుకుంటారో. అలా సందేహిస్తూ ఇస్తారన్నా. ఇంటర్నల్గా లోపల మీ అంతరాత్మ మీరు ఒప్పుకోండి, ఓకేనా? అందరికీ పైకి తెలుసు సమాధానం, కానీ లోపల ఒకవేళ మన యొక్క బిహేవియర్, మన యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉందేమో పరిశుద్ధాత్మ అన్ని చెక్ చేసుకోమంటున్నాడు. కనుక సందేహిస్తూ ఇస్తానన్నా, అలాంటి ఉదాహరణ, అలాంటి జీవితం ఉంటే అది తప్పు. రెండవది, సనుగుకుంటూ ఇస్తానన్నా. వీళ్ళకి ఏం పని ఇవ్వట్లేదు, ఎప్పుడు మావే అడుగుతారు, ఇంకేం లేనట్టు. ఎక్కడి నుంచి తెచ్చిస్తావు ఏంది, ఊరికే. అప్పుడు ఏమన్నా అంటే బైక్ ఇస్తావా, ఏమన్నా అంటే కార్ ఇస్తావా, అది అక్కడ సువార్తకి తీసుకెళ్తా, ఇక్కడ సువార్తకి తీసుకెళ్తా, ఇక్కడ ఆటికి తీసుకెళ్తా, ఇక్కడ ఈటికి తీసుకెళ్తా, ఏందో అబ్బా. సనుగుకుంటూ ఇస్తాను. నీ వస్తువులు దేవుని పనిలో ఖర్చు చేసేటప్పుడు ఎలా ఇస్తావు? మూడవది, గర్వంగా గొప్పలు చెప్పుకుంటూ ఇస్తాను. తీసుకెళ్ళండి దేవుని పనికి, నా యొక్క మేమే ఇస్తాం అన్నిటికీ, నేను ఇస్తేనే తప్ప పర్వాలేదు, తీసుకోండి, ఏం కాదు. ఇలా గొప్పగా గర్వంగా ఇస్తాను. ఎందుకంటే దేవుని పనికి నా వస్తువులు ఉపయోగపడుతున్నాయి, దేవుని పనికి గర్వంగా ఇస్తాను. నాలుగవ మాట, నేను ఇచ్చాను కనుక కొంచెం అధికారము పెత్తనం చలాయిస్తానన్నా. కొంచెమన్నా ఇచ్చినందుకు అధికారం చలాయించాలి కదన్నా. దేవుడి కోసం ఇస్తున్నప్పుడు ఆ మాత్రం నావి వాడుకుంటున్నారు కదా, మరి నా వస్తువులు వాడుకుంటున్నప్పుడు ఆ మాత్రం పెత్తనం చలాయించకుంటే తప్పేమీ లేదన్నా, చలాయించవచ్చు. నేను తప్ప కరెక్ట్ అని చెప్పలేదండి. ఇన్ని రకాలుగా ఇవ్వచ్చు. నువ్వు అందులో ఏ కేటగిరీలో ఉన్నావు, అన్ని కేటగిరీలోకి నీలో ఉన్నాయనుకో పర్వాలేదు, ఓకేనా? చివర ఏది కరెక్టో చెప్తాను, ఆ ఒక్కటి ఉంచుకొని మిగతా అన్ని క్యారెక్టర్స్ డిలీట్ చేద్దాం. అప్పుడే మనం నమ్మకంగా ఉన్నట్టు. సో ఏంటి, పెత్తనం కొంచెం లేదా అధికారం కొంచెం చలాయిస్తూ ఇస్తానండి. ఆరవది, సరే 5వ మాట, అంటే దేవుని పనికి ఇవ్వమంటే నా దగ్గర ఎక్కువ ఉన్నాయనుకో అన్న ఇస్తాను, నాకే లేవనుకో కొంచెం కష్టం. నాకు ఉంటే ఇస్తా, అంటే ఎక్కువ నా దగ్గర ఉన్నాయనుకో వాడుకోండి భయం కాదని ఇచ్చేస్తా. ఎక్కువ లేకుండా అక్కడక్కడికి నాకుంటే మాత్రం బై ఫ్రాంక్లీ సే అసలు ఇవ్వనన్నా, అసలు ఇవ్వను. ఎందుకంటే నాకే లేవు కదా, ఉన్నవి నాకు సరిపోతే కరెక్ట్గా నా ఇంట్లోకి. నేను దేవుని సేవకు మళ్ళా ఇవ్వమంటే ఎక్కువ ఉంటే ఇస్తా, కానీ కరెక్ట్గా ఉంటే ఇవ్వలేనన్నా. సో ఏ స్వభావం నీ మనసులో ఉన్నా కూడా నీ స్వభావానికి ఇది కరెక్ట్ అనిపిస్తే ఆ మాటను కూడా మీరు రాసుకొని, ఓకే ఇది నాకు కరెక్ట్ అవుతుంది, చెక్ చేసుకోండి. కానీ ఎక్కువ ఉంటే ఇస్తానన్నా, కరెక్ట్గా ఉంటే అయితే అసలు ఇవ్వలేను బై ఫ్రాంక్లీ యాక్సెప్టింగ్, ఓకేనా? నేను నిజం చెప్తానన్నా, ఎప్పుడు కూడా నేను అసలు అబద్ధం ఆడ అలవాట్లేదు. నేను అబద్ధం ఎందుకు ఆడాలి, నేను నిజంగా చెప్తున్నాను. నాకు ఉంటే ఇస్తా, లేకుంటే ఇవ్వనన్నా. ఇస్తాను కానీ అన్నా కొన్ని కండిషన్ల మీద ఇస్తానన్నా, కొన్ని కండిషన్స్ మీద. దేవుని పనికి అంటున్నారు కదా, దేవుని సేవకు అంటున్నారు కదా, దేవుని కొరకు అంటున్నారు కదా. దేవుని కొరకు అన్నప్పుడు ఇస్తారు ఖచ్చితంగా, కానీ కొన్ని కండిషన్లు పెట్టి ఇస్తానన్నా, కొన్ని కండిషన్స్, ఓకేనా? అంటే ఇది ఇచ్చినందుకు, లేదా మేము ఇస్తున్నందుకు, లేదా మేము అది ఇచ్చినందుకు, లేదా మేము అది చేస్తున్నందుకు కొన్ని కండిషన్స్ అన్నా. అంటే మాకు కూడా లాభం ఉండాలి కదా, ఓకేనా? ఇలాంటి అభిప్రాయం ఉన్నా కూడా తప్పేమీ లేదండి, రాసుకోవచ్చు, పర్వాలేదు. 7వ మాట, నాకు లాభం వస్తే ఇస్తానన్నా. నాకు లాభం వస్తే ఇస్తాను. నా వస్తువులు మరి దేవుని సన్నిధికి వాడుకుంటున్నప్పుడు నాకు కూడా కొంచెం లాభం రావాలి కదన్నా, నాకు లాభం రావాలి కదా. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు నా కారు వాడుకుంటున్నప్పుడు, ఇప్పుడు కారు వాడుకుంటారన్నా, కరెక్ట్గా 300 రూపీస్ పెట్రోల్ అవుతుంది కారుకు, వాళ్ళ పనికి 300 కొట్టిస్తే ఎట్లా అన్నా, 500 కొట్టించాలి. మరి వాడుకున్నందుకు 200 మాకు కూడా లాభం ఇవ్వాలి కదా. సో ఇలా ఆలోచిస్తారు. అంటే తప్పేముందన్నా, నా వస్తువు వాళ్ళు వాడుకున్నారు కదా, నా వస్తువు అన్న, నా వస్తువు వాళ్ళు వాడుకున్నారు, తప్పేముంది? తప్పేం లేదన్న, నేను తప్పని చెప్పలేదండి. కానీ నీ ఉద్దేశం ఎలా ఉన్నా కూడా అది కరెక్టో కాదో దేవుడి యొక్క పరిశుద్ధాత్మ తీర్మానిస్తాడు. నెక్స్ట్ 8వది, వస్తువు ఇస్తానన్నా. ఏ వస్తువైనా దేవుని పని కంటే ఖచ్చితంగా ఇస్తానన్నా, ఖచ్చితంగా ఇస్తాను. కానీ ఇచ్చినందుకు నా పేరు కొంచెం చర్చిలో అయ్యగారు సో అండ్ సో పర్సన్
మన రిటైర్డ్, అదర్వైజ్ మన సో ఆన్ గారు మనకు ఈ వస్తువులు ఇచ్చారు. ఎంతో దయా హృదయము కలిగిన వారై, ఎంతో ప్రేమపూర్తమైన హృదయం కలిగిన వారై, క్రీస్తుతో నింపబడిన వాడై మన కొరకు ఇది ఇచ్చాడు. దేవుని పనిలో ఇది బహుగా వాడబడుతుంది. అందును బట్టి ప్రభు ఆ వ్యక్తిని దీవించునుగాక అని సంఘములో చెబితే కొంచెం ఓకే. కనుక నా పేరు ప్రకటించాలని మాత్రం కోరుకుంటాను. ఇస్తాను, కంపల్సరీ ఇస్తాను. మనసులో ఇలాంటి ఉద్దేశాలున్నా పర్వాలేదు, తప్పేమీ లేదు. పేరు చెప్పకైనా పర్వాలేదన్నా, అందరూ నన్ను గుర్తించాలని కోరుకుంటాను. వస్తువు ఇచ్చినందుకు నన్ను గుర్తించాలి అని కోరుకుంటాను. మినిమం నన్ను గుర్తించాలి. సో 9 విషయాలు చెప్పాను. అర్థమవుతుందా? ఏంటి మళ్ళీ చెప్తున్నాడు? సందేహిస్తూ ఇస్తాను, రెండోది సరుగుతూ ఇస్తాను, మూడోది గర్వంగా గొప్పలు చెప్పుకుంటాను, నాలుగోది కొంచెం అధికారం చలాయిస్తాను. ఎక్కువ ఉంటే ఇస్తా కానీ తక్కువ ఉంటే అసలు ఇవ్వను. కొన్ని కండిషన్ల మీద ఇస్తాను. నాకు లాభం వస్తుంది అంటేనే ఇస్తాను. నా పేరు ప్రకటించాలని కోరుకుంటాను. కొంచెం నన్ను అందరూ గుర్తించాలని కోరుకుంటాను. ఓకేనా? ఈ 9 అంశాలు నీలో కలిగి ఒకవేళ నీ వస్తువు దేవుని కొరకు ఖర్చు చేసేటట్లుగా ఉంటే నీవు మిక్కిలి కొంచెంలో నమ్మకంగా లేవు. మిక్కిలి కొంచెంలో మనము నమ్మకముగా లేము. దేవుని కొరకు నీవు ఖర్చు అవటంలో ఎలా ఖర్చు కావాలంటే ఒక్కటే ఆన్సర్: సంతోషముతో. దట్స్ ఆల్. సంతోషముతో ఖర్చు అయిపోవాలి. సంతోషముతో ఖర్చు అయిపోవాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో పౌలు ఈ మాట అంటాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో కాబట్టి నాకు కలిగినది యావత్తు, అంటున్నారా అండి? కాబట్టి నాకు కలిగినది దానిలో కొంచెము అని రాయబడింది అక్కడ. నాకు కలిగినది యావత్తు అంటే ఫుల్, అంతా మీ ఆత్మల కొరకు. మీ ఆత్మల కొరకు. ఎందుకది? దేవుని యొక్క పని. అది మీ ఆత్మల సంపాదన దేవుని యొక్క పని. సో మీ ఆత్మల కొరకు, మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. బహు సంతోషముగా వ్యయపరచెదను అంటున్నాడు. బహు సంతోషముగా వ్యయపరచెదను అంటున్నాడు. మరి నీవు నేను ఆ విధంగా ఉన్నామా? అర్థమవుతుందా? మిక్కిలి కొంచెంలో పౌలు ఎలా నమ్మకంగా ఉన్నాడు. మనము ఎక్కడైనా మనసులోనైనా ఈ యొక్క 9 ఉద్దేశాలు కలిగి ఉంటే నమ్మకముగా లేము అని అర్థం. ఈరోజు మళ్ళీ మనం సవరించుకుందాం. రెండవ ప్రశ్న, ఏదైనా వస్తువు తిరిగి ఇచ్చుటలో, ఏదైనా వస్తువు తీసుకున్నాక తిరిగి ఇచ్చుటలో నీ సమయం ఎంత? ఏదైనా వస్తువు ఎవరి దగ్గర నుంచైనా కానీ, అది సంఘము దగ్గర నుంచి కానీ, లేదా గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ, లేదా బ్యాంక్ దగ్గర నుంచి కానీ, ఇవన్నీ కూడా దేవుడు నీకు తెరిచిన మార్గాలే అండి. లోకానుసారంగా వీరు వారు ఇచ్చారనుకుంటున్నాం. దేవుడు నీ కొరకు తెరిచిన మార్గాలు. అర్థమవుతుందా? నీవు బ్యాంకులో నుంచి తెచ్చుకున్నా, లేదా గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకున్నా, ఒక వ్యక్తి దగ్గర నుంచి తీసుకున్నా, అది ఏ వస్తువు అయినా కానీ తీసుకున్న తర్వాత తిరిగి ఇచ్చే సమయం, ఇచ్చేటప్పుడు నీ సమయ పాలన ఎంత, నీ సమయం ఎంత అన్న చెప్పిన డేటుకు 2-3 రోజులు అటు ఇటు కాదు కానీ అటే అవుతుంది అన్న. ఎందుకంటే అడ్జస్ట్ కాదు కదా. చెప్పిన రోజుకు ఒక వారం అటు ఇస్తానన్నా. నువ్వు నిజంగా నీ చేతుల్లో 2 రోజులు లేదా ఒక వారము అటు ఇచ్చేవాడిగా ఉన్నావా? మొదటి ఆప్షన్. రెండవ ఆప్షన్ చెప్పిన సమయానికి ఇచ్చేస్తాను. ఈ రోజు అంటే ఆ రోజుకి ఇచ్చేస్తాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 10th తారీఖు అంటే 10th తారీఖు ఇచ్చేస్తాను. నేను వస్తువు తెచ్చుకున్నాక 2 days వాడుకొని 3rd day నీకు ఇచ్చేస్తానంటే ఇచ్చేస్తాను. ఇంత చేస్తాను పక్కా. సో మొదటి ఆప్షన్ ఏం చెప్పాను? ఒక వారం అటు పర్వాలేదన్న ఇస్తాను, అంతేగాని మరీ అంత కరెక్ట్ ఇవ్వలేదన్న. రెండోది చెప్పిన టయానికల్లా ఇచ్చేస్తానన్న. మూడోది గుర్తుకొచ్చినప్పుడు ఇస్తాడన్న. ఎందుకంటే తీసుకున్నాను కానీ ఎన్నో విషయాలు, ఎన్నో టెన్షన్స్, ఎన్నో నాకు గుర్తుండ మర్చిపోయింటాను. సహోదరుడు ఈ మాట 100%
అబద్ధం. నీవు ఎవరికైనా ఇస్తే నీకు గుర్తున్నప్పుడు, ఎవరిదైనా తీసుకున్నప్పుడు నీకెందుకు గుర్తుండదు? ప్రశ్న అర్థమవుతుందా? నిజంగా నీ జీవితంలో ఈ మార్పు వచ్చిందా? నిజంగా మన జీవితంలో ఈ మార్పు వచ్చిందా? చెక్ చేసుకోండి. 4వది, బాధపడుతూ దుఃఖంతో ఇస్తారన్నా. అదేంట్రా తీసుకునేది దుఃఖం తీయడం ఏంట్రా అంటే, డబ్బులు ఇప్పించుకున్నప్పుడు భలే సంతోషం అన్నా, తిరిగి కట్టాలంటే గుండె అస్సలు ఒప్పుకోదు, భలే బాధేస్తుంది అన్న. ఇప్పుడు ఎవరన్నా వస్తువు ఇచ్చాడనుకో భలే సంతోషంగా తీసుకుంటానా, తిరిగి ఆ వస్తువు ఇచ్చినప్పుడు బా పోతుందే, ఈ వస్తువు పోతుందే, ఎక్కడో ఒక బాధ నా దగ్గర ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అన్న. నువ్వేమైనా అనుకో నా బై ఫ్రాంక్, నా మనసు అయితే అట్లే అనిపిస్తుంది అన్న. ఓకేనా? తిరిగి ఇవ్వాలంటే భలే బాధ అన్న, నాకు భలే బాధ. అది ఏ వస్తువు అయినా కానీ నీ యొక్క స్టాండర్డ్లో నీకు సంబంధించిన వస్తువు. 5వ మాట, ఇవ్వడానికి అసలు మనసు ఒప్పుకోదన్నా. నువ్వేమని చెప్పు, నా దగ్గరకు వచ్చిందంటే అది నాదే అన్న. నువ్వేమైనా నా దగ్గరికి వస్తే అది నాదే అన్న, నాకు ఇంక ఇవ్వడానికి మనసు రాదు. ఓకేనా? నేను నా మనసులో అట్టే అనుకుంటా, దేవుడే నాకు పంపించాడు, దేవుడే నాకు ఇది ఇచ్చాడు, దేవుడే ఇచ్చాడు, ఇది నాదే. తిరిగి ఇచ్చే మనస్సే ఉండదన్న నాకు. ఇవ్వమంటే మాత్రం మనసు చాలా చచ్చిపోతుందన్న, కష్టం కష్టం. ఇట్లా అంటే నా ఫీలింగ్ అంతే. ఇది వచ్చిందంటే ఎంత అందంగా ఉందో, ఎంత బాగుందో, ఎంత ఉందో, అబ్బా 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 అబ్బా, ఎంత బాగా ఉపయోగపడుతుంది అది నా ఇంట్లో, నాదే. ఎగ్జాంపుల్, నువ్వు పక్కింట్లో నుంచి తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్ నుంచి, పక్కింట్లోంచి తెచ్చుకున్న టెస్టర్తో సహా చిన్న వస్తువే కానీ తిరిగి ఇచ్చేటప్పుడు నాదే పెట్టేసుకుంటాను, నాకు తిరిగి ఇవ్వను. మళ్ళీ వాళ్ళు అడిగినప్పుడు చూసుకున్నాలే, వాళ్ళు అడిగినప్పుడు చూసుకుందాంలే, అలా ఉంటానన్నా. ఓకేనా? ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్? చెప్పిన సమయానికి ఇవ్వడం కరెక్ట్ ఆన్సరా? కాదండి. ఈ ఆప్షన్స్ ఏవి ఉన్నా కూడా నువ్వు మిక్కిలి కొంచెంలో నమ్మకంగా లేవు. చెప్పిన సమయానికి ఇస్తున్నాను, అది కూడా మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నట్లు కాదు. మరేంటన్నా కరెక్ట్ ఆన్సర్? ఆన్సర్ చెప్తున్నాను. చెప్పిన సమయానికల్లా ఏదైనా కలిపి ఇవ్వగలగాలి. చెప్పిన సమయానికల్లా ఏదైనా కలిపి ఇవ్వగలగాలి. ఓకేనా? చాలాసార్లు అనుకుంటుంటాం. ఓకేనా? చాలాసార్లు అనుకుంటుంటాం. నేను కృష్ణని కూడా తిట్టాను ఈ విషయంలో, ఈ వాక్యం రాస్తున్నప్పుడు. ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా తగిలింది ఈ విషయం. అందుకే నేను ఆ అమ్మాయిని కూడా అన్నాను, అమ్మ వస్తువు తీసుకున్నావు తిరిగి ఇచ్చావా అంటే, ఒట్టి తీస్తే ఏం బాగుంటుందని ఇవ్వలేదే, ఏదన్నా ఇంట్లో చేసినప్పుడు అది కలిపి ఇద్దామని, అది అంటే దాంతో పాటు ఇద్దామని. కరెక్టే, ఆలోచన కరెక్టే, నిర్ణయం కరెక్టే, కానీ దాని వెనక చిన్న మోసం. నువ్వు ఏదైనా కలిపి ఇవ్వాలనుకునే ఆలోచన కరెక్ట్, కానీ దాని కొరకు సమయాన్ని ఎక్కువ చేయకూడదు. ఏదైనా కలిపి ఇవ్వాలనుకుంటున్నావా, తక్షణమే వారి కొరకు అదే పనిగా ఏదైనా చేసి ఇవ్వు, తప్పులేదు. అదే పనిగా వారి కోసం ఏదైనా చేసి అందులో కలిపి ఇవ్వు. అందుకంటున్నాడు కదా, చెప్పిన సమయానికంటే ముందే సమయాన్ని అలా పెంచుకుంటూ పోక ఏదైనా కలిపి ఇస్తే అది మిక్కిలి కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావని. అందుకే పూర్వీకుల యొక్క చరిత్ర చూసినప్పుడు మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే ఏం చేస్తారండి? అతిథి వస్తే ఏం చేస్తారు? ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నదానికంటే కొంచెం యాడ్ చేసి ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తారట. ఏదో ఒకటి యాడ్ చేసి. వచ్చిన వాడిని ఒట్టి చేతులతో ఎలా పంపుతారండి? వాళ్ళు ఒక స్వీట్ బాక్స్ తీసుకొని వస్తే, వాళ్ళు తిరిగి ఏదైనా తీసుకొని వస్తే అదే స్వీట్ బాక్స్లో ఇంకొంచెం యాడ్ చేసి పంపిస్తారట. దాన్నే అతిథి సత్కారం అంటారు. మన బైబిల్లోంచే ఉంది అతిథి సత్కారం, మనం మర్చిపోయాం. సో తీసుకున్న వస్తువును ఎలా ఇవ్వాలంట? సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చినా కూడా తప్పే అండి. ఓకేనా? చెప్పిన సమయానికి ఇచ్చినా కూడా అది మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నట్లు కాదు. దానిలో ఏదో ఒకటి కలిపి సమయము దాటిపోకముందే ఇవ్వాలి. అర్థమవుతుందా? మనం మరి మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నామా వస్తువుల విషయంలో? 3వ ప్రశ్న వేస్తున్నాను. 2వ ప్రశ్న 3వ ప్రశ్న ఇంచుమించు ఒకేలాగుంటుందండి, కానీ ధ్యానించాలి. ఏదైనా వస్తువు తిరిగి ఇచ్చేటప్పుడు 2వ ప్రశ్న ఏమన్నాడు? సమయ పాలన ఎంత అన్నాను. 3వ ప్రశ్న ఏమంటే ఎలా ఇస్తాం, ఎలా తిరిగి ఇస్తాం, ఎలా? ఓకేనా? ఆప్షన్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఎలా ఇస్తావేంటన్నా? జనరల్గా వస్తువు తీసుకున్నాక వాడుకుంటాం, చెడగొట్టిస్తాం. వాడుకున్నామంటే చెడిపోతుంది కదన్నా, న్యాచురల్ థింగ్.
ఏదైనా వస్తువు వాడుకున్నామంటే చెడిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైకే ఉంది, నేను ఒక ఫ్రెండ్ దగ్గర ఇప్పించుకున్నాను 4 రోజులు ఒక నెల కోసం అని చెప్పి, నెల వాడినాక ఆటోమేటిక్గా చెడిపోతుంది కదా. సో జనరల్గా వస్తువు అన్నాక వాడుకుంటే చెడిపోతుంది, కనుక చెడగొట్టి ఇస్తామన్నా. ఇదైతే ఫ్రాంక్. ఎందుకు అబద్ధం చెప్పాలన్నా, నిజం చెప్పుకుంటాం. మనం నిజం మాట్లాడుకుందాం. పరిశుద్ధాత్ముడు మన ఇద్దరి మధ్యలో సాక్ష్యంగా వింటున్నాడు. జాగ్రత్త. కరెక్ట్ కాదు. రెండవ సమాధానం, అలా కాదులే అన్న, బాగా ఉపయోగించుకుంటానన్నా, బాగా ఉపయోగించుకొని ఉపయోగపడని స్థితిలో తిరిగి ఇచ్చేస్తానన్న. ఇక్కడ ఉపయోగపడని స్థితిలో తిరిగి ఇచ్చేస్తానన్న. ఒకసారి ఒక పాస్టర్ ఈ విధంగా సాక్షి చెప్తున్నాడు. ఏమని? ఒక ఫ్యామిలీ పాస్టర్ దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మీ పాప బాగా సైకిల్ నేర్చుకుంది, ఇప్పుడు పెద్దదైపోయింది కదా, సో చిన్నప్పుడు మీ పాప సైకిల్ నేర్చుకోవడానికి ఒక సైకిల్ కొనిచ్చారు కదా, అది ఇప్పుడు మా పాప నేర్చుకునే ఏజ్లో ఉంది, మీరు దాన్ని ఇస్తే మా పాపకు సైకిల్ నేర్పించుకొని తిరిగి ఇస్తానండి అని చెప్పాడు. మరి పాస్టర్ అడిగినాక ఇవ్వకుండా ఉండకూడదు కదా. ఎంతో సంతోషంగా, అదేంటండి అంత మాట, అది ఎలాగో పక్కనే ఖాళీగానే ఉంది, తీసుకెళ్ళి బాగా పాపకు నేర్పించండి, మీ కూతురైనా నా కూతురు లాంటిది, సమానము, ఆత్మీయ తండ్రిని నేను, తీసుకోమ్మా, తీసుకెళ్ళిపోయాను. సో నేర్చుకున్న తర్వాత ఆ పాప బాగా సైకిల్ నేర్చుకుంది, కొత్త సైకిల్ కూడా కొనుక్కుంది. మరి ఇప్పుడు ఈ సైకిల్ ఏం చేయాలి? తిరిగి ఇవ్వాలి. మరి నేర్చుకున్నాక ఒక మినిమం 3 months పడుతుంది కదా నేర్చుకోవడానికి. ఆ 3 months వాడుకున్నప్పుడు సైకిల్ చెడిపోతుందా చెడిపోదా? ఆటోమేటిక్గా చెడిపోతుంది కదా. అంటే ఎంతో కొంచెం డ్యామేజ్ అయితే అవుతుంది కదా. మరి ఏం చేసి ఇవ్వాలి? బాగా చెప్తా ఉన్నా, నువ్వు పాస్టర్ ఇచ్చేటప్పుడు పక్కన ఉన్న సైకిల్ ఇచ్చాడు, అన్నో నువ్వు మొత్తం కలపకన్నా చరిత్ర అంతా కరెక్ట్ కాదు, పక్కన పడ్డ సైకిల్ ఇచ్చాడన్నా. మరి మేము కూడా ఇప్పుడు పక్కన పడ్డ సైకిల్ ఇస్తున్నాం. ఇప్పుడు ఆయనైతే ఎలాగైతే వాళ్ళ పాపకి చిన్న సైకిల్ ఉపయోగపడక పెద్ద సైకిల్ కొనుక్కున్నాక చిన్నది పక్కన పడ్డ సైకిల్ లాగా ఇచ్చాడు, నేను కూడా అలాగే ఇప్పుడు మా పాపకు పెద్ద సైకిల్ కొనిచ్చాను, ఈ సైకిల్ పక్కన పెట్టాను కనుక తిరిగి ఇస్తున్నాను. తప్పేంటన్నా? ఆయన పక్కన పెట్టి సైకిల్ ఇచ్చాడు, నేను కూడా పక్కన పెట్టింది ఇచ్చాను, తప్పేంటి? కరెక్టే. అయ్యా, ఆ పక్కన పడ్డ సైకిల్ నువ్వు వాడుకున్నావు కదా, మర్చిపోతున్నావా? ఓకే, నీ ఆప్షన్ నీది కదా. బాగా ఉపయోగించుకొని ఉపయోగపడని స్థితిలో ఇస్తారన్నా, ఓకేనా? అది బైక్ కానీ సైకిల్ కానీ వాటెవర్ మీరు, ఓకేనా? చిన్న స్టూడెంట్స్ అయితే బుక్కులు కానీ, విద్యార్థులు అయితే ఓకేనా, బుక్కులు కూడా బాగా చదివేసి అవి మంచిగా ఉన్న బుక్కును మొత్తం టేరింగ్ కండిషన్ అంటే చినిగిపోయే కండిషన్లో ఇచ్చేస్తాం కదా. ఇవన్నీ కూడా ఓకే. మూడవది, కృతజ్ఞతలు చెల్లించకుండా ఇస్తానన్నా. ఎందుకు చెప్పాలన్నా కృతజ్ఞతలు? ఎందుకు చెప్పాలి? మనిషికి సహాయపడాలని చెప్పి బైబిల్లో ఉంది. సో అతను నాకు సహాయపడ్డా అంటే దేవుడు అతనికి ఎంతో బ్లెస్సింగ్ ఇచ్చాడన్నా. నేనెందుకు థ్యాంక్స్ చెప్పాలి? నో, నువ్వు థ్యాంక్స్ చెప్తే అనవసరంగా చేసిన మేలు పోతుందన్నా. ఆయన ఎక్స్పెక్ట్ చేస్తే చేసిన మేలు పోతుంది, చెప్పకపోతే నీవు మేలును పోగొట్టుకుంటావు. ఓకేనా? అర్థమవుతుందా? నీకు సహాయం చేసి నీ యొద్ద నుంచి థ్యాంక్స్ను ఎక్స్పెక్ట్ చేస్తే ఆ వ్యక్తి చేసిన మేలును పోగొట్టుకుంటారు అంటారు. చెప్పకపోతే నువ్వు పోగొట్టుకుంటావు. ఆయన ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ నువ్వు చెప్పాలి. అట్టంటావా అన్న? ఏమో అన్న, కరెక్టే. 4వ ఆప్షన్, తీసుకునేటప్పుడు ఎలా తీసుకున్నానో ఇచ్చేటప్పుడు అంతే జాగ్రత్తగా ఇస్తాను. ఇదేదో కొంచెం బాగుంది ఆన్సర్. తీసుకునేటప్పుడు ఎలా తీసుకున్నానో, ఎంత జాగ్రత్తగా తీసుకున్నానో, ఇచ్చేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా వస్తువును వాడుకొని, మంచిగా వస్తువును వాడుకొని, చాలా చక్కగా వస్తువును వాడుకొని, సరిగా వస్తువును వాడుకొని తిరిగి ఇస్తారన్న. సో ఏది కరెక్ట్ ఆన్సర్? ఇదేదో కొంచెం కరెక్ట్ ఆన్సర్ లాగా అనిపిస్తుంది. ఓకేనా? 5వ సమాధానం, రెక్లెస్గా ఇచ్చేస్తానన్నా. నాకు పక్కనోడికి ఏదో పెద్ద దీనంగా, వీడు నాకు ఉపయోగపడ్డాలే, వీడు నాకు సహాయం చేసాలే అనేట్లా ఫీలింగ్లలో ఇవ్వడం నాకు నచ్చదన్నా. ఒక రెక్లెస్, అంతే, కేర్లెస్నెస్. ఇచ్చేస్తాను అంతే. తీసుకున్నాడు ఇచ్చేస్తున్నాం, ఇచ్చేవాళ్ళు తీసుకో, ఏముంది అంతే, అలా ఇస్తానన్నా. ఈ 5 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఎలా తీసుకున్నానో, తీసుకునేటప్పుడు ఎలా తీసుకున్నానో, ఇచ్చేటప్పుడు అలాగే జాగ్రత్తగా ఇస్తానన్నా. ఈ ఆన్సర్ కూడా తప్పు. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండాలనుకుంటున్న సహోదరుడా,
ఒక వస్తువు నీ దగ్గర తీసుకున్నప్పుడు ఆ వస్తువుని తిరిగి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసా? దాన్ని బెస్ట్ కండిషన్లో ఇవ్వాలి. ఆ వస్తువును బెస్ట్ కండిషన్ చేసి ఇవ్వాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు ఒక పుస్తకాన్ని తీసుకున్నావు, ఆ పుస్తకము ఇంచుమించు చిరిగిపోయే స్థితిలో ఉంది, కానీ నీకు ఇచ్చావు, నువ్వు వాడుకుంటున్నావు కనుక తిరిగి ఇచ్చేటప్పుడు దాన్ని మంచిగా బైండింగ్ చేసి ఇవ్వాలి. పూర్వకాలం చెప్పేవారు, ఏరా నేను మామూలు బుక్ ఇస్తే బైండింగ్ చేసి ఇచ్చావంటే అది నేను వాడుకునేటప్పుడు ఇంకా చిరిగిపోతుందిరా, అందుకని దాన్ని ముందే బైండింగ్ చేసి ఇంకా మంచిగా తయారు చేసి పెట్టాను. ఓకేనా? లైబ్రరీలోకి వెళ్తే ఈ యొక్క కొటేషన్ ఉంటుంది, ఒక పుస్తకాన్ని తీసుకుంటారా సహోదరుడా, అది నీదిగా భావించి దాన్ని ఇంకొక 10 మందికి ఉపయోగపడడానికి మంచిగా చేసి ఇవ్వగలిగే గుణం నీకుందా? అది మిక్కిలి కొంచెంలో నమ్మకంగా. అంటే అది మేము పిల్లప్పుడు చదువుకునేటప్పుడు మా లైబ్రరీ సార్ చెప్పేవాడు, అరే మేము అనేవాళ్ళ సార్ చిరిగిపోయి సార్ నాకొద్దు, నేను తీసుకోను నాకొద్దు అంటే, అరే అది చిరిగిపోలేరా, కొంచెమే చిరిగింది, దాన్ని నువ్వు బైండింగ్ చేయించుకో, ఇంకొంచెం మంచిగా చేయి, నీ తర్వాత ఇంకా 10 సంవత్సరాల వాళ్ళకు ఉపయోగపడాలి. అది నువ్వు అలా ఇస్తున్నావా? నువ్వు అలా చేస్తున్నావా? ఇప్పటి వరకు మన యొక్క ఆత్మీయత ఎలా ఉందంటే, తీసుకున్న వస్తువును అంతే మంచిగా తిరిగి ఇస్తే అది నమ్మకం అనుకుంటున్నాం. కాదండి, ఇది మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండడం. అది మేము నేర్చుకున్నాం. ఇప్పుడు నేను కూడా నేర్చుకున్నాను, అందుకే మీతో పంచుకుంటున్నాను. నేర్చుకున్నాను ఇది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? అన్న చెప్పేవాడు, ఎప్పుడు అన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ మాట. ఎలా అంటే, ఆయన ఎప్పుడైనా ఏదైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు స్పీకర్కి వెళ్తాడు కదా, స్పీకర్కి మనం కొన్ని రూములు ఇస్తాం. అయ్యా 3 రోజులు మా ఇంట్లో మీకు వసతి కల్పించాము, మీరు వాక్యం చెప్పే 3 రోజులు మా ఇంట్లో ఉండండి. అలా వసతి కల్పించినప్పుడు ఆ ఇంట్లో ఒకవేళ ట్యాపులు కానీ కావలసినంత వసతి సౌకర్యము సరిగా లేకపోతే వీళ్ళు వాటిని మొత్తం రిపేర్ చేసి వాడుకొని తిరిగి వెళ్ళేటప్పుడు ఆ ఇంట్లో రిపేర్ చేసి వెళ్ళేవారట. మేము ఎంతో షాక్ అయ్యాం ఆ మాట విన్నప్పుడు. అయ్యో అవునా, ఇదేంటి, వెళ్తే మనం ఎలా ఉంటామంటే, సార్ ఈ ఫెసిలిటీస్ లేవు సార్, అది లేవు సార్, ఇవి లేవు సార్, చూసుకోండి సార్, చూడండి సార్, అయినా పర్వాలేదు లేదు సార్, అడ్జస్ట్ అవుతాము వరకు మిక్కిలి నమ్మకం కాదండి. మిక్కిలి నమ్మకం కాదు. అడ్జస్ట్తో పాటు వాటిని సరి చేస్తాను, అది మిక్కిలి కొంచెంలో నమ్మకత్వం అంటే. ఓకేనా? దానికి నేనే ఉదాహరణ, నేనే సాక్ష్యం. ఆ వ్యక్తి గురించి సాక్ష్యం నేను పంచుకుంటున్నాను. ఎందుకు? నా కార్ చెడిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా కార్ చెడిపోతే ఎవరు రిపేర్ చేయించుకోవాలి? నేనే. అవునా, నీ కార్ చెడిపోయింది అన్న, అక్కడ మనకు తెలిసిన మెకానిక్ షాప్ ఉంది, అక్కడ ఇచ్చేయండి అన్న, బాగు చేస్తారు, అంతవరకే చెప్తాం మనం. ఓకేనా? నాకు తెలియకుండానే నువ్వు నా దగ్గరికి వచ్చావన్నా, సో నీ మొత్తము కారు నేనే రిపేర్ చేస్తాను. రిపేర్ చేయించి మొత్తము డబ్బులు పెట్టుకొని, అది మిక్కిలి కొంచెంలో నమ్మకమైన జీవితం. నాకు లేదది. నేను కన్నీరు కార్చుకున్నాను. అయ్యా నేను అలా లేను. నాకు వస్తువు ఇస్తే తిరిగి మరలా బాగుగా ఇవ్వడం తెలిసేమో, కానీ చెడిపోయిన వస్తువును బాగు చేసి ఇవ్వడం నాకు తెలియదు. అపోస్తలుడైన పౌలు బాగు చేసి ఇస్తాడు. ఆయన దగ్గరికి ఏదైనా ఒక వస్తువు, చెడిపోయిన ఒక వ్యక్తి ఆయనను కలిస్తే ఆ వ్యక్తిని క్రీస్తులోకి బాగు చేసి ఇస్తాడు. అందుకే మిక్కిలి కొంచెంలో నమ్మకమైన వాడు. నీవు నేను, నీ సహోదరుడు నా సహోదరుడు పాపపు జీవితం జీవిస్తూ ఉంటే, నీ సహోదరుడు నా సహోదరుడు, నీ బంధువు నా బంధువు పాపపు జీవితము జీవిస్తుంటే, ఆ వ్యక్తిని మిక్కిలి కొంచెములోనే ఆ వ్యక్తిని సరి చేయడానికి కావలసినంత ప్రణాళికలు, కావలసినంత సమయాన్ని హెచ్చించి బాగు చేసి పరలోక రాజ్య వారసుడిగా నీతో పాటు ఆ వ్యక్తిని కూడా మారుస్తున్నావా, బాగు చేస్తున్నావా? అర్థమవుతుందా? వస్తువు అంటే కేవలం వస్తువునే తీసుకుంటున్నావా? మనిషి కూడా బాగు చేస్తున్నామా? అదే కదా మిక్కిలి కొంచెంలో నమ్మకం అంటే. అలా నీవు బాగులేని వస్తువును సైతము తీసుకొని తిరిగి ఇచ్చే సమయంలో బాగు చేసి ఇస్తే, నీవు ఒక్కసారి ఒక బుక్ తీసుకొని దాన్ని చిరిగిపోయే స్థితిలో నుంచి బాగు చేసి బైండింగ్ చేసి ఇస్తే, ఆ వ్యక్తి రెండవసారి ఇంకొక వ్యక్తికి ఇంకా మంచిగా ఇస్తాడు. నువ్వేం నేర్పిస్తున్నావు? సో మిక్కిలి కొంచెం 5 తలాంతులు తీసుకున్నాడు. 5 చేయొచ్చు కదా, బాగు చేశాడు, వృద్ధి చేశాడు, ఫలింపజేశాడు. కానీ ఇక్కడ 1 తలాంతు తీసుకున్న వ్యక్తి ఒకటిలాగా ఇచ్చాడు. తప్పేంటి? మనం చెప్పినట్టు ఎలా తీసుకున్నాడో అలాగే ఇచ్చాను. తప్పేంటి? 1 తీసుకున్నాడయ్యా 1 తలాంతు, 1 తలాంతు యాజ్ తీసుకిచ్చాను.
నన్ను సోమరుడు అంటావు నువ్వు? అక్కడ దేవుడు ఏమంటున్నాడు ఆ వ్యక్తిని? సోమరివైన చెడ్డదాసుడా, సోమరివైన చెడ్డదాసుడా. అర్థమవుతుందా అండి? ఎలా తీసుకున్నానో అలాగే తిరిగి ఇస్తే మనకొచ్చే క్యాప్షన్ ఏంటి? సోమరి అయిన చెడ్డదాసుడా. ఏం చేయాలి? తీసుకున్న దాన్ని బాగు చేసి ఇవ్వాలి. తీసుకున్న దాన్ని బాగు చేసి ఇవ్వాలి. అలా బాగు చేసి ఇస్తే బల నమ్మకమైన మంచి దాసుడా, తీసుకో. 5 నువ్వు వృద్ధి చేసావు, 10 తీసుకో, ఇప్పుడు ఎక్కువ తీసుకో. అర్థమవుతుందా అండి? పరలోక రాజ్యంలో స్వాగతం. ఇది వస్తువుల్లో మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నావా? 4వ ప్రశ్న. దేవుడు నీకు ఇవ్వాలంటే ఎలా ఉండాలని కోరుకుంటావు? నీవు దేవునికి ఇచ్చేటప్పుడు అదే కొలతతో ఇస్తావా? దేవుడు నీకు ఇవ్వాలంటే ఎలాంటి వస్తువులు ఎలా ఇవ్వాలని కోరుకుంటావు? దేవుడు నీకు ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలని కోరుకుంటావు? నీవు దేవునికి ఇచ్చేటప్పుడు అదే కొలతతో ఇస్తావా? లూకా సువార్త 6వ అధ్యాయం 38. నువ్వు ఏ కొలతతో ఇచ్చేదవో అదే కొలతతో నువ్వు క్షమిస్తే తిరిగి నువ్వు క్షమించబడతావు. అందుకే పరలోకపు ప్రార్థనలో కూడా అది యాడ్ చేయబడింది. సో మరి ఈ ప్రశ్నకు కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నాను. నువ్వు నేను ఏ ఆప్షన్లో ఉన్నావో చెక్ చేసుకుందాం. అన్న, పొందేటప్పుడు తల నిండుగా అణిచి కుదించి ఇట్లా తల నిండుగా దేవుడు నాకు ఇవ్వాలని కోరుకుంటానన్న. ఏ మనిషికి ఉంటుందన్నా? ఏ మనిషికి ఉండదు చెప్పు? అందరికీ ఉంటుంది కదా, కరెక్టే. కానీ తిరిగి ఇచ్చేటప్పుడు అదే కొలతతో ఇస్తున్నావా? అంటే తిరిగి ఇచ్చేటప్పుడు తలగొట్టి ఇస్తారన్నా. నిండా ఇమ్మన్నారు కదా, నిండే ఇస్తున్నాను. కరెక్టేనా? ఇప్పుడు గ్లాస్ ఉందండి, కనిపిస్తుందా? తీసుకునేటప్పుడు ఏమో నిండా కావాలి, నిండా ఇట్లా పైకి ఇట్లా పోస్తే కొన్ని పారుతుండాలి. అదే ఇచ్చేటప్పుడు అయితే ఇలా తలగొట్టేసి ఇదిగో అన్నా, ఇదిగో. అదే మనకి ఇచ్చేటప్పుడు అయితే కుదించి మొత్తం అంచి, అరే ఇంకొంచెం ఒత్తు ఏమన్నా లోపల ఇంకొంచెం ఒత్తు. ఎలా ఉన్నావు? పొందుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు ఇలాగే ఉన్నామేమో చెక్ చేసుకో. అన్నా, నాకు ఇచ్చేటప్పుడు కొంచెం నాణ్యమైనది విలువైనది దేవుడు ఇస్తే బాగుండని కోరుకుంటానన్నా. మరి నువ్వు ఇచ్చేటప్పుడు మరి అన్న దేవుడికి తెలీదా నా పరిస్థితి ఏంటో? నాణ్యమైనది దృఢమైనది అంత గొప్పది ఇచ్చుకునే స్థితిలో నేను ఉన్నానా అన్న? దేవుడికి అన్నీ తెలుసా అన్న? మరి కోరుకునేటప్పుడు కూడా అలాంటిదే కోరుకోవచ్చుగా. కోరుకోవచ్చు కదా. దేవా, నాకు తగినట్లుగా నీ చిత్తములో ఎంత ఉంటే అంత ఈ ప్రభువా. ఓకేనా? దేవా ఇస్తారంటేనేమో కలెక్టర్ జాబు, ఆయనకు నువ్వు నాకు ఇస్తావానంటే కొంచెం కష్టంలే. నువ్వైతే నాకు కలెక్టర్ జాబి, నేనైతే నీకు స్వీపర్ పోస్ట్ ఇచ్చేస్తాను. ఇలా ఉంటే కరెక్టా? దేవుడైతే మనకు కలెక్టర్ జాబ్ ఇవ్వాలి, మనమైతే దేవునికి స్వీపర్ పోస్ట్. అక్కడ దూరం ఉండు, అడుండు, సమయం లేదని చెప్పా కదా నీకోసం, అర్థం కదా? అక్కడుండు. ఏ స్థానం ఇస్తున్నావు? సో తీసుకోవడానికి ఇచ్చడానికి నీ యొక్క నమ్మకత్వం ఎంత ఉంది దేవునితో? ఎలా ఉందండి? చెక్ చేసుకోండి. ఎలా ఉండాలి? ది బెస్ట్. ఎలాగైతే దేవుని దగ్గర నుంచి ది బెస్ట్ కోరుకుంటున్నావో అలాగే ఇచ్చేటప్పుడు కూడా సనగకుండా ది బెస్ట్ నీ దగ్గర ఉన్న వాటిలో ది బెస్ట్ దేవునికి ఇవ్వడానికి కోరుకోవాలి. అందుకే కదా ఒక దాసుడు ఏదో పాటలో రాస్తాడు ఈ విధంగా, ఓకేనా? శ్రేష్టమైనది నేను నీకు ఇస్తున్నాను. శ్రేష్టమైనది కనుక ఇచ్చే విషయంలో, తీసుకునే విషయంలో నువ్వు ప్రార్థనలో ప్రార్థిస్తున్నావు, ప్రభువా నాకు ఇది కావాలి. నీ జీవితం ఆయనకు ఎంతగా ఇస్తున్నావు? నువ్వు దేవాయివి కావాలని కోరుకుంటున్నావు, నువ్వు ఆయనతో ఎంత స్నేహంగా నడుస్తున్నావు. సో 2 నమ్మకంగా ఉన్నాయా? నీ జీవితం ఆయన పట్ల నమ్మకంగా ఉందా? 4వ ప్రశ్న చెక్ చేసుకోండి. 5వ ప్రశ్న, ఏ పర్పస్ లేదా ఏ అవసరత కొరకు పొందుకున్నామో లేదా తెచ్చుకున్నామో దాని కొరకే ఉపయోగిస్తున్నావా? ఏ అవసరత కొరకు వస్తువు తెచ్చుకున్నావో దాని కొరకే ఉపయోగిస్తున్నావా? ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఇచ్చే లోన్, ఆఫీస్ ఇచ్చే వెహికల్, సంఘములో నువ్వు తెచ్చే ఇన్స్ట్రుమెంట్ కానీ స్పీకర్స్ కానీ, సంఘము నువ్వు కొనుక్కునే వెహికల్ కానీ, సంఘం కొరకు వెహికల్ కొంటాం, ఓకేనా? దాని కొరకే ఉపయోగిస్తున్నావా?
ఇందులో నీ నమ్మకత్వం ఎంత? ఆ యొక్క వస్తువు వాడకంలో నీ నమ్మకత్వం ఎంత పరీక్షించుకుంటావా? గవర్నమెంట్ దగ్గర లోన్ తీసుకునేటప్పుడు అన్నా నువ్వు భలే అడుగుతావన్నా, లోన్ రావాలంటే 1,00,000 చెప్తాం. చిన్న వ్యాపారం పెట్టుకోవడానికనో, లేదా చీరల వ్యాపారం పెట్టుకోవడానికనో, లేదా పొలం పనికనో, లేదా ఇంకో పనికనో, లేదా దానికో 1,00,000 చెప్తామన్నా. చెప్పి లోన్ తెచ్చుకున్నంత మాత్రాన దానికే వాడుకుంటారా అన్న? నీ నమ్మకత్వం ఎంత? దేవుడు ఒకటే ప్రశ్న అడుగుతున్నాడు, నీవు నమ్మకంగా జీవించావా? తెలిపోయాం కదా, తెలిపోయావా లేదా? పక్కా సహోదరుడు, ఏ విషయం కొరకైతే నువ్వు లోన్ తెచ్చుకుంటున్నావు, అది గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ, బ్యాంక్ దగ్గర నుంచి కానీ, ఓకేనా, ఎక్కడి నుంచి తీసుకుంటున్నావో, ఓకేనా. ఇప్పుడు ఆంధ్రాలో ఫుల్ జగన్ ఇష్టం వచ్చేట్టు చేస్తున్నాడు లోన్, ఓకేనా. ఆయన ఇస్తున్నాడు గొప్పడు అనుకుందాం. తీసుకుంటున్నా, నీవు ఏ పర్పస్ మీద ఆయన ఇస్తున్నాడో అదే పర్పస్, అదే అవసరతకు వాడుతున్నావా? వాడనప్పుడు పైన దేవునికి లెక్క చెప్పాలని మర్చిపోయావా? క్రైస్తవుడా, సహోదరుడా, అర్థం చేసుకోండి, ఓకేనా. అట్లా కాదన్నా. ఇప్పుడు సంఘం కొరకు స్పీకర్లు తెచ్చాం, సంఘం కొరకు ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకున్నాం, ఇంకా సంఘంలోనే పెడితే మేము ఎప్పుడు నేర్చుకోవాలి? మేము నేర్చుకోవాలి కదా. మరి సంఘంలో పెడితే ఎట్లా అన్నా? సంఘం పేరు చెప్పి తెచ్చుకున్నాం కానీ ఇంట్లో పెట్టుకొని నేర్చుకుంటామన్నా, తప్పేంటి? దేవుని కొరకే నేర్చుకుంటున్నాం కదా. సహోదరుడా, దేవుని సన్నిధికి పోయి నేర్చుకోలేనంత తీరికలేని వాడిగా ఉండిపోయావా? దేవుని కోసం సమయాన్ని హెచ్చించలేకపోతున్నావా? నువ్వు ఏ పర్పస్తో తెచ్చుకున్నావు? దేవా, నాకు ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి, సంఘంలో కాదు, నేను నేర్చుకోవడానికి కావాలి, నాకు ప్రొవైడ్ చేయి అని ప్రార్థించుకో. సంఘంలో వాయించుకోవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి, ఒక స్పీకర్లు కావాలి, ఓపెన్ మీటింగ్ పెట్టాలంటే కొన్ని స్పీకర్లు కావాలి. మీలో ఎవరైనా ప్రేరేపించబడితే, మీలో ఎవరైనా దాతలుంటే, ఇదిగో దేవుని కొరకు అయ్యా అయ్యా అని చెప్పి తెచ్చుకున్న నీవు, దేవుని పేరు పెట్టి దేవుని పేరు చెప్పి తెచ్చుకున్న నీవు దేవుని సన్నిధిలో దాన్ని ఉంచకుండా వాడుకుంటే నీ నమ్మకత్వం ఎంత? దేవుడు ప్రశ్నించినప్పుడు నీ నమ్మకత్వం ఎంత? తేలిపోయావా? నిలిచావా? అర్థమవుతుందా? ఇంకోటి, ఇంత ధనం ఖర్చు పెడుతున్నామన్నా దేవుల్లో, దేవుని కోసం తక్కువ ఖర్చు పెడుతున్నామన్నా, దేవుని పరిచర్య కొరకు 1,000 రూపాయలు దేవుడు అలా ధారాళంగా జనుల మధ్యలో నుంచి సమకూరుస్తున్నాడన్నా. సమకూరుస్తుంటే 1,000 మందికి పంచి పెడుతున్నాను, 1,000 మందికి పంచి, తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు 1,000 మందికి పంచి పెడుతున్నాను నేను. అందులో కొంచెం నా పర్సనల్ కూడా ఉపయోగిస్తే తప్పేముంది? నా డబ్బులు అంతమందికి నేను సేవ చేస్తున్నా కదన్నా. నిజంగా అలా సేవ చేయలేకపోతే, ప్రభువా రోజంతా నేను నీ సేవలో గడుపుతున్నాను కదా, మరి నా జీతం ఏంటి? నేను రోజుకు 1,000 రూపాయలు తీసుకుంటాను ప్రభువా, మరి నాకు 1,000 రూపాయలు అడిగి మరీ తీసుకో, తప్పులేదు. అడిగి మరీ తీసుకో, తప్పులేదు. అప్పుడు నువ్వు చేసింది దేవుని సేవ కాదు, వ్యాపారం, పని. నువ్వు నిజంగా దేవుని సేవ చేసావంటే ప్రతిఫలాన్ని ఎక్కడ ఆలోచించాలి? పరలోక రాజ్యం. అలా కాకుండా దేవుని సేవ చేస్తున్నా కదని చెప్పి తెచ్చుకున్న ప్రతి రూపాయిని కానీ, తెచ్చుకున్న ప్రతి వస్తువుని కానీ, పొందుకున్న ప్రతి వస్తువుని కానీ, ఏ విషయమై పొందుకున్నావో ఆ విషయానికి ఖచ్చితంగా ఉపయోగిస్తున్నావా? అందులో నీ నమ్మకత్వం ఎంత? విశ్వాసి, బోధకుడా, నాయకుడా, ప్రతి వ్యక్తిని అడుగుతున్నాను. అందుకే అందరికి ఇచ్చానండి. సంఘములో అని చెప్పాను, బ్యాంకు నుంచి తెచ్చుకునే లోన్ అని చెప్పాను, ఆఫీస్ నుంచి తెచ్చుకునే వెహికల్ అని చెప్పాను. ఆఫీస్ వెహికల్ ఇంటికి మాత్రం నీకు ఇస్తే నీ ఇష్టానుసారంగా వాడుకుంటున్నావా? ఇక్కడికి ఆఫీస్ వెహికల్ తిరుగుతున్నావా? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నీకు ఆఫీస్ ఏ పర్పస్ కోసమైతే డబ్బులు ఇస్తుందో ఆ పర్పస్ కోసమే ఆ డబ్బులను వాడుతున్నావా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక క్యాంప్ కండక్ట్ చేస్తున్నాను. నాకు ఆఫీసు నా యొక్క మీల్స్ నిమిత్తం పర్ డే వీడికి తినడానికి 100 రూపాయలు ఖర్చు కరించింది. సో నేను తినడానికి వాడుకుంటున్నానా, ఎక్కువ చేసి బిల్లు పెడుతున్నానా? ఇవన్నీ కూడా మోసాలు. సో వస్తువుల విషయంలో నీ నమ్మకత్వం ఎంత? 5వ ప్రశ్న అయిపోయిందా? చివరిది 6వ ప్రశ్న అడుగుతున్నానండి. ఏదైనా ఇచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా వాడుకుంటావు? ఎంత జాగ్రత్తగా వాడుకుంటావు? ఈ ప్రశ్న కొంచెం చాలా మంచి ఆన్సర్లు చెప్దాం అనుకుంటున్నాను.
ఎంత జాగ్రత్తగా వాడుకుంటామంటే కొన్ని కండిషన్లు ఉంటాయన్న. ఇచ్చిన వస్తువు యొక్క విలువను బట్టి వాడుకుంటాం, అంతే కదా. చీపు తీస్తే మామూలుగానే వాడుకుంటాం, కొంచెం కాస్ట్లీ ఇచ్చామనుకో ఓ రేంజ్లో వాడుకుంటాం. ఎగ్జాంపుల్, ఓకేనా, ఎగ్జాంపుల్, ఏదైనా ఒక వ్యక్తి నాకు మామూలు క్లాత్ 50 రూపీస్ క్లాత్, మీటర్ 50 రూపీస్ కాస్ట్లో ఒక క్లాత్తో నాకు డ్రెస్ కుట్టించి ఇచ్చాడు అనుకో, ఆ రేంజ్లోనే వాడుకుంటాను. అదే కొంచెం బ్లేజర్ లాగా ఒక మీటర్ 2500, 5000 రేంజ్లో నాకు కుట్టించాడు అనుకో, ఆ రేంజ్లో వాడుకుంటాను. న్యాచురాలిటీ కదా, నాకు కామన్ ఇట్ ఈస్. అంటే వస్తువు యొక్క విలువను బట్టి దాన్ని జాగ్రత్తగా వాడుకోవడం అనేది ఉంటుంది. కరెక్టా తప్ప? కరెక్టే కదా. వస్తువు యొక్క విలువను బట్టి దాన్ని జాగ్రత్తగా వాడుకోవడం ఉంటుంది, కరెక్టే. రెండోది, వస్తువు ఇచ్చిన వ్యక్తిని బట్టి దాన్ని వాడుకునే విధానం ఉంటుందన్న. బాగా నాకు నచ్చిన వ్యక్తి, ఓకేనా, ఓకే, చాలామంది అంటుంటారు, హే తైలాకు ఏమైందిరా, వస్తువులే, చిన్న వస్తువే అంటే, కీచైన్ మా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది, ఏమనుకుంటున్నావు, మా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది కీచైన్, నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడు కీచైన్, మా మమ్మీ గిఫ్ట్. అబ్బో, గిఫ్ట్ వస్తువులో మమ్మీ ఇస్తే ఒక రకం, లవర్ ఇస్తే ఒక రకం, గుడ్ కాన్సెప్ట్, కరెక్ట్. మరి ఆ మాత్రం వాల్యూ ఇవ్వాలి కదా. సో వ్యక్తిని బట్టి వాడుకుంటానన్నా కరెక్ట్, నేను కూడా ఒప్పుకుంటాను. ఓకే, రైట్, ఓకేనా. మూడవది, వస్తువు తెచ్చిన ప్లేస్ని బట్టి దాన్ని వాడుకుంటానన్నా. మన ఊర్లో పక్కింట్లోంచి పక్క షాప్ నుంచి తెచ్చిచ్చాడు అనుకో, ఓకే, అదే కీచైన్ అమెరికా నుంచి నా కోసం పంపించాడు అనుకో, అదే కీచైన్ ఆఫ్రికా నుంచి నా కోసం పంపించాడు అనుకో, అదే కీచైన్ క్రిస్టియన్స్ కదా మనం, యెరూషలేము నుంచి తెచ్చిచ్చాడు అనుకో, అట్లా మా అక్క ఉండేది, ఓకేనా. మొన్న చనిపోయిన తర్వాత బయటపడేది ఏది, పర్ఫ్యూమ్ మా పాస్టర్ తెచ్చిచ్చాడు, యెరూషలేము నుంచి తెచ్చిన పర్ఫ్యూమ్, ఓకేనా. యెరూషలేం పర్ఫ్యూమ్లో ఇది వాడుకుంటే అయిపోతుందట. జాగ్రత్తగా మొన్న చనిపోయినాక మేము తీసాం బయటికి, ఇప్పటికి ఉండింది అది, ఓకేనా. యెరూషలేము నుంచి అంటే తెచ్చిన ప్లేస్ను బట్టి దాన్ని జాగ్రత్తగా వాడుకోవడమా కాదా అని దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్న. గుడ్. నాలుగవది, ఒకటి విలువను బట్టి, రెండవది వ్యక్తిని బట్టి, మూడవది దాన్ని తెచ్చిన ప్లేస్ను బట్టి, నాలుగవది అది నాకు నచ్చడాన్ని బట్టి. అది బాగా నాకు నచ్చింది అనుకో, దాన్ని నేను కొంచెం జాగ్రత్తగా వాడుకుంటాను. నాకు టేస్ట్కి తగినట్టుగా నాకు నచ్చినట్టుగా ఉండింది అనుకో, నేను కొంచెం సరిగా వాడుకో. కరెక్ట్గా నేను 4 అంశాలు కూడా కరెక్ట్ అంటున్నానండి, నేను తప్పని చెప్పట్లేదు. ఓకే, మీ మాట ప్రకారం వెళ్తాం, మీరు ఆశించినట్టే వెళ్తాం. నేనేమనుకుంటున్నా అంటే, నా ఆప్షన్ అయితే, వాక్యానుసారం ఆప్షన్ అయితే, ఏ వస్తువైనా నీకు బహుమానంగా ఇచ్చినప్పుడు భయభక్తులు కలిగి నా చేతనైనంత మటుకు నేను దాన్ని జాగ్రత్తగా వాడుకుంటాను. దాని విలువతో నాకు సంబంధం లేదు, ఇచ్చిన వ్యక్తితో సంబంధం లేదు, అది తెచ్చిన ప్రాంతంతో సంబంధం లేదు, ఓకేనా. నా చేతనైనంత వరకు నేను వాడుకునే విధానాన్ని బట్టి నేను ఎలా వాడుకుంటానో అలా భయభక్తులు కలిగి వీలైన కాటికి జాగ్రత్తగా వాడుకుంటాను. వీలైన కాటికి నా చేతనైనంత మటుకు, అంటే మై బెస్ట్, మై లెవెల్ బెస్ట్, ఐ విల్ ట్రై టు యూజ్ బెస్ట్. నా చేతనైనంత మటుకు అంటే ఏంది, నా లెవెల్ బెస్ట్, నేను దాన్ని చాలా గొప్పగా వాడుకుంటాను. అది ఎవరిచ్చారా, దాని విలువ ఎంత, చీపా, ఇవన్నీ వద్దన్నా, నాకు బహుమానంగా ఇచ్చారంటే నేను దాన్ని నా చేతనంత వరకు బెస్ట్గా వాడుకుంటాను. సో ఈ ఆప్షన్ కరెక్ట్ అని అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు నాకు తెలిసి. సో నేను మీ అందరికీ ఇస్తున్న ప్రశ్న, పరిశుద్ధాత్మ నాకు ఇస్తున్న ప్రశ్న, పరిశుద్ధాత్మ మనకిస్తున్న ప్రశ్న. తీయండి ఒకసారి, కీర్తనలు 127:3. కీర్తనలు 127:3 చదవాలమ్మా త్వరగా. కీర్తనలు 127వ కీర్తన. ఎవరంట కుమారులు యెహోవా ఇచ్చు బహుమానము. ఈ 6వ ప్రశ్న అందులో అప్లై చేసుకోండమ్మా. ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు దేవుడు గర్భఫలం అనే బహుమానాన్ని నీకు ఇచ్చాడు. అర్థమవుతుందా నా ప్రశ్న? దేవుడు గర్భఫలము అనే బహుమానాన్ని నీకు ఇచ్చాడు. మరి దానిని ఎంత జాగ్రత్తగా నీవు వాడుకుంటున్నావు? ఆ కుమారుణ్ణి పరలోక రాజ్య వారసత్వపు కుమారుడిగా మార్చుచున్నావా, లేక
ఆ బహుమానాన్ని విలువలేనిది అన్నామంటే నేనైతే ఒప్పుకోనండి. గర్భఫలము విలువలేనిది వేస్తే తొట్టిలో పడేస్తే పోతుందన్నా. పిల్లలు పెద్ద ఇంపార్టెంట్, ఆ తొట్టిలో పడే ఆ చెత్తలో పడేబా అనేవాళ్ళు ఉన్నారా? కష్టమండి. సరే, ఇచ్చిన వ్యక్తిని బట్టి అన్నామంటే ఇచ్చింది ఎవరు? యెహోవా దేవుడు, సార్వభౌమ్య అధికారము కలిగిన వాడు. సరే, ఇచ్చినవాడు గొప్పడే, విలువ గొప్పదే. మరి ఇచ్చిన ప్రదేశం నుంచి అంటే గర్భఫలము మ్యానుఫ్యాక్చర్డ్ అంటే హెవెన్, పరలోక రాజ్యంలో దాన్ని తయారు చేశాడు దేవుడు. ఎక్కడ తయారు చేశాడు? పరలోక రాజ్యములో. సో ఆ ప్లేస్ కంటే మించిన ప్లేస్ లేదు. సో మరి నచ్చిందా నచ్చలేదా అంటే కుమారుడు నచ్చనివాడు, కుమార్తె నచ్చని తల్లి తండ్రి ఇప్పటి వరకు లేరు. 4 ఆప్షన్స్ కరెక్టే. మరి ఎందుకు ఆ గర్భఫలాన్ని దేవుని కొరకు తయారు చేయట్లేదు? లోకంలో ఎందుకు పెంచుతున్నావు? లోకంలో మాత్రం బేటా నువ్వు అది సంపాదించాలరా, ఆ జాబ్ చేయాలరా, ఈ జాబ్ చేయాలరా, అట్ట చదవాలరా, ఫస్ట్ ర్యాంక్ రావాలరా, ఇట్టరా అట్టరా. లోకంలోని ప్రతి లోకపు విషయాలు కుమారుడకు నూరిపోస్తున్న తల్లిదండ్రులారా, ఆ వస్తువును నువ్వు నిజంగా జాగ్రత్తగా వాడుతున్నావు. అందుకే నేను అన్నాను, భయభక్తులు కలిగి. ఎవరి యందు? యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ది బెస్ట్. నా చేతనైనంత మటుకు అన్నా ఎవ్రీథింగ్ ఐ విల్ సాక్రిఫైస్. నా జీవితంలో ప్రతి ఆశ, ప్రతి కోరిక, ప్రతి విషయాన్ని చంపుకొనైనా నా కుమారుణ్ణి దేవుని యొక్క సొత్తుగా, దేవుని చేతిలో వాడబడే బలమైన దుర్గముగా, దేవుని కొరకు ప్రభు కొరకు బహుగా వాడబడే గొప్ప దేవుని చేతిలోని పాత్రగా నేను మలుస్తాను, నేను తయారు చేస్తాను. కమిట్మెంట్ చేసుకో. గర్భఫలం రాని వాళ్ళు అనుకుంటున్నారేమో, మాకు ఇంకా గర్భఫలం ఏ దేవుడు ఇవ్వలేదు, ఏం చేయాలయ్యా అనుకుంటున్న వారి యొక్క ఉద్దేశం ఏంటో అన్న. అందుకే ముందే చెప్పిందయ్యా, నేను గొడ్రాలను, నేను ఇప్పుడు గొడ్రాయిగా ఉన్నాను, నాకు పిల్లలు లేరు, నువ్వు ఇస్తే నీ కొరకే ఇస్తాను, నీ కొరకు ఉపయోగపడే పాత్రగా పెంచుతాను, నీ కొరకు తయారు చేస్తాను. ఎప్పుడైతే అలా కమిట్మెంట్ చేసుకుని దేవునితో బ్రతికిందో, గొడ్రాలు అనిపించుకున్న హన్న 3 కుమారులకు 2 కుమార్తెలకు తల్లిగా మారింది. ఫలింపు నొందింది. నీవు సిద్ధంగా ఉన్నావా? నీవు తయారుగా ఉన్నావా? మరి నీవు పొందుకున్న సహోదరుడా, సహోదరి, నీవు పొందుకున్న అతి శ్రేష్టమైన బహుమానము గర్భఫలమని దేవుడిచ్చిన బహుమానము ఆయన కొరకు నీవు మార్చుచున్నావా? జాగ్రత్తగా పెంచుచున్నావా? ఆయన కొరకు నువ్వు ఉపయోగపడే పాత్రగా తయారు చేస్తున్నావా? అందులో నీ యొక్క పాత్ర ఎంతో ఇంపార్టెంట్ అని తల్లిదండ్రులారా మర్చిపోయావా? ఈరోజు పరిశుద్ధాత్మ ప్రశ్నిస్తున్నాను కనుక, వస్తువు ఇందులో నీవు మిక్కిలి నమ్మకంగా ఉన్నావా? దేవుని మాటలు చెవిగలవాడు వినుగాక. అందుకని అన్నాను కదా, కింద అక్కడ అంటున్నారు. ఫస్ట్ మాట ఏం చెప్పాను? కలిగిన వాడికే ఇవ్వబడును. తర్వాత లేనివాడికి కలిగినది తీసివేయబడును. సో చెవులు గలవాడు, దాని కింద రాయబడి ఉంది, చూచుచుండియు చూడకయు, వినుచుండియు వినకయు, గ్రహింపకయు ఉన్నారు. ఒకవేళ నీవు చూచుచుండియు వినుచుండియు గ్రహింపక ఉంటే సహోదరుడా, నువ్వు లేని వాడి స్థితిలోకి వెళ్తావు. లేని వాడి స్థితి అయితే నీ దగ్గర నుంచి తీసివేయబడుతుంది. కనుక ఈరోజు పరిశుద్ధాత్ముడు హెచ్చరించినప్పుడు హృదయ అంతరంగంలో ఒక్కొక్క సిచ్యువేషన్ను నువ్వు మరలా ధ్యానించుకొని, గ్రహించుకొని, నెమరు వేసుకొని సరి చేసుకున్నట్లయితే నువ్వు కలిగిన వాడిగా మారుతావు. దాన్ని అభివృద్ధి చెందించి ఫలింప చేస్తావు, ఇంకా పొందుకుంటావు. దేవుడి యొక్క వాక్యం ద్వారా, యొక్క మాటల ద్వారా మనందరినీ కూడా ఆత్మీయ సారూప్యములో, మిక్కిలి కొంచెములో నమ్మకమైన వారిగా మనందరినీ కూడా ఇంకా బలముగా మార్చును కాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.